ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా కూల్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పొటాటో కనిపిస్తుంది కదా, అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా పొటాటో ఎందుకు ఇలా పింక్ కలర్లో ఉంటుందని? సో పింక్ కలర్లో పొటాటో ఎందుకుంది అంటే నేను చెప్తాను. సో ఇలాంటి పొటాటోస్ మాత్రం మీకు వస్తే మాత్రం అసలు కర్రీలో వెయ్యకండి, ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనం హెల్త్ ఇష్యూస్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఏంటంటే ఇలా పింక్ కలర్లో ఎందుకు ఉంటాయంటే వాటికి వైరస్ అనేది సోకడం వల్ల కొన్ని పొటాటోస్ ఇలాగా మధ్యలో పింక్ కలర్లో తయారవుతాయి అన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాటిని అబ్జర్వ్ చేయకుండా అలాగే కర్రీలో వేసేస్తుంటారు. సో అలా వేయడం వల్ల చాలా డేంజర్ అండి, ఎందుకంటే అది ఒక కెమికల్ ఫామ్ లాగా అయిపోయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలే మనం పొటాటోస్ అనేటివి తినడం వల్ల కొంతమందికి బాడీ పెయిన్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఇంకా ఇలాంటివి తినడం వల్ల ఏంటి అంటే ఇంకా హెల్త్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటి పొటాటోస్ వస్తే ఖచ్చితంగా మీరు వాటిని పడేయండి. అన్నీ రావు, నాకు తెలిసి 1-2 మాత్రం ఖచ్చితంగా తగులుతాయి అన్నమాట. అది కూడా ఎప్పుడో ఒకసారి మనకి ఇలా వస్తూ ఉంటాయి, కానీ చాలామంది గమనించకుండా ఇంకా వాటిని వండేస్తుంటారు. సో ఇలాంటివి వస్తే మాత్రం అసలు మీరు కర్రీలో వేయొద్దు, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు అయితే పొటాటో అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. కాబట్టి మీరు ఒక్కసారి ఇలా పొటాటోస్ వండేటప్పుడు మాత్రం పింక్ కలర్లో వస్తే మాత్రం వాటిని వేరు చేసేయండి, వాటిని వేయొద్దు. ఇలా వేయడం వల్ల మన పిల్లలకి మాత్రం మనం హాని చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలా అని అన్ని పొటాటోస్ ఇలా ఉండవు, 1-2 మనకు ఖచ్చితంగా తగులుతూ ఉంటాయి. కాబట్టి మనం పొటాటోస్ కట్ చేసేటప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు నేను మీకు చిన్న ఇన్ఫర్మేషను ఇచ్చానన్నమాట. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.